హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బారూస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? మీకు ఇమేజెస్ చూస్తుంటే తెలిసిపోతుంది కదా నేను ఎక్కడికి వెళ్ళాను. సో నేను సనత్ నగర్లో ఉన్న ఆగ్రోమెక్ ఇండస్ట్రీకి వెళ్ళాను అనమాట. అదే స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళాను. సో ఇక్కడ మీకు ఓవరాల్గా ఒక వ్యూ అనేది చూయించేస్తాను. ఎందుకంటే ఈచ్ ఐటెం పైన నేను సింగిల్ ప్రైజ్ చూయించలేదన్నమాట. ఎందుకంటే అక్కడ అలౌ చేయడం కొంచెం కష్టమైంది బికాజ్ ఆఫ్ ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్స్ వల్ల. అందుకనమాట. సో చూసేద్దాము. మన ఛానల్లోకి వచ్చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్, కమెంట్ చేయండి. సో మేము స్టార్టింగ్ చూపిస్తున్నాను కదా మీకు, లోపలికి ఎంటర్ అయిపోయాము. సో బయట ఏంటంటే బాగా వర్షం వస్తుందండి, అందుకని నేను బయట నుంచి వ్యూ చూయించలేదు. ఆబ్వియస్లీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది హైదరాబాదీస్కి అందరికీ. సో ఎవరైతే బయట ఉంటున్నారో వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో ఇదన్నమాట స్టీల్ ఫ్యాక్టరీ. ఇక్కడ అన్ని ప్రైజెస్ కూడా మనకి కేజీస్ లెక్కన ఇస్తారు, లేదంటే పర్ పీస్ లెక్కన కూడా ఇస్తారు. సో స్టీల్ కూడా క్వాలిటీ చాలా బాగుంటుంది ఇక్కడ స్టీల్ కూడా. సో వీళ్ళు మ్యానుఫ్యాక్చర్డ్ అయితే కొంచెం తక్కువ అనిపిస్తుంది. వీళ్ళు మ్యానుఫ్యాక్చర్డ్ కాకుండా అదర్స్ వేరే ఐటమ్ ఉంటుంది కదా, అవి ఏవైనా అయితే కొంచెం అంటే కంపారిటివ్లీ బయట స్టోర్స్లో కంటే కూడా ఇక్కడ ఈ ఇండస్ట్రీలో మాత్రం చాలా కొంచెం రీజనబుల్ అనిపిస్తాయి. అండ్ మనం పెట్టిన అమౌంట్కి వర్త్ అనిపిస్తుంది ఆ ఐటెం కూడా. సో ఇవన్నీ కూడా మనము ఫుల్ షాపింగ్ చేసేసుకోవచ్చు. ఏ టు జెడ్ అన్ని పెళ్ళిళ్ళకి, న్యూలీ మ్యారీడ్ కపుల్కి కావాల్సిన మొత్తం ఏ టు జెడ్ ఐటమ్స్ కానీ, అండ్ రిటర్న్ గిఫ్ట్స్ కానీ, ఇంకా ప్రతి కిచెన్ ఐటమ్స్ కానీ అన్నీ కూడా మనకి ఈ స్టీల్ ఫ్యాక్టరీలో ఉంటాయన్నమాట. అండ్ పూజా సామాగ్రి కూడా అవన్నీ ఉంటాయి ఇందులో. సో చూడండి, ఇక్కడ మీకు స్పూన్స్ కానీ, ఇంకా లైక్ సాంబార్ గరిటెలు, ఇంకా ఫ్రై చేసుకునేకి గరిటెలు అన్నీ కూడా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉంటాయండి. అండ్ మనం సెలెక్ట్ చేసుకోవడమే మనకి ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట. సో నిదానంగా షాపింగ్ చేయాలి. ఇక్కడికి వస్తే మాత్రం హరీబరీగా చేస్తే మాత్రం మనం ఏమీ తీసుకోలేము, బాగా కన్ఫ్యూజ్ అయిపోతాం అన్నమాట. సో సెలెక్టివ్గా ముందుగా మనం ఒక ప్రీ ప్లాన్డ్గా వెళ్ళాలన్నమాట. ఈ స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళే ముందర అన్నీ మనకి ఏం కావాలో లిస్ట్ రాసుకొని వెళ్తే ఈజీగా మనం ఏ కావాలో అవి తీసేసుకోవచ్చు. ఇక్కడ సింగిల్ ఐటెం కూడా మనం తీసుకోవచ్చు అండి. ఎందుకంటే ఇక్కడ మనకి కేజీ లెక్కన మనం తీసుకుంటాం కాబట్టి స్టీల్ కేజీ ఎంత ఉందో దాన్ని బట్టి మనకు వెయిట్ చూస్తారు. సో ఆ అమౌంట్ మాత్రమే ఛార్జ్ చేస్తారనమాట. అండ్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ సెట్స్ కూడా చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ కలర్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా డైనింగ్ టేబుల్ పైన అలా షోగా పెట్టుకుంటే కూడా ఫుడ్, కర్రీస్ అలా వేసుకొని చాలా బాగుంటుంది. అండ్ చిన్న ప్లేట్స్ కూడా చాలా ఉన్నాయండి. అందులో చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు ఎక్కువగా మనము చిన్న బౌల్స్లో కర్రీస్ మిగిలినవి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదా, వాటిపైకి కావాల్సిన ప్లేట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ బౌల్ చూడండి, ఇందులో మనము ట్రే లాగా యూస్ చేయొచ్చు, అలాగే ఫ్రూట్స్ కూడా పెట్టుకోవచ్చు దానిపైన. అండ్ ఇవి సెట్ ఆఫ్ బౌల్స్ అండి. ఇవన్నీ కూడా 4 సెట్స్ ఉన్నాయి. అండ్ ఒక్కొక్కటి కూడా మనం తీసుకోవచ్చు. అండ్ ఇవి చూడండి, ఇవి ప్లేట్స్ అన్నమాట. డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి, డిఫరెంట్ షేప్స్లో కూడా ఉన్నాయి ప్లేట్స్. అండ్ ఈ స్టీల్ ఫ్యాక్టరీలో చాలా స్పేషియస్గా ఉందండి. ఇక్కడ అన్ని టైప్ ఆఫ్ ఐటమ్స్ దొరుకుతున్నాయి, లైక్ ప్లాస్టిక్ అని, ఇంకా మనకి అల్యూమినియం, జర్మన్ సిల్వర్, ఇంకా బ్రాస్, కాపర్, ఇట్లా అన్ని రకాల ఐటమ్స్ మనకు అవైలబిలిటీలో ఉన్నాయి ఈ స్టీల్ ఫ్యాక్టరీలో. అలాగే ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో మనకి స్టీలు, అల్యూమినియం, ఇంకా పూజ రిలేటెడ్ ఐటమ్స్, ఇంకా గిఫ్ట్ ఐటమ్స్ ఇవన్నీ దొరుకుతాయండి ఇక్కడ మేము వచ్చిన ప్లేస్కి. అండ్ ఈ షాప్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో వీళ్ళది ఇంకొక షాప్ ఉందండి. అందులో ఎక్కువ మనకి గిఫ్ట్ ఐటమ్స్, డెకరేటివ్ ఐటమ్స్, ఇంకా ప్లాస్టిక్ రిలేటెడ్ ఐటమ్స్ ఇంకా చాలా ఉన్నాయి, లైక్ మిక్సర్ గ్రైండర్స్ అని, ఇంకా వాటర్ ప్యూరిఫైయర్స్, ఇట్లా అన్నీ ఉన్నాయన్నమాట. ఇందులో మాత్రం ఓన్లీ స్టీల్ అండ్ సిల్వర్ బ్రాస్ ఉంటుంది. అక్కడ ప్లాస్టిక్ రిలేటెడ్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి ఫుల్ క్వాంటిటీలో.
సో చూడండి ప్లేట్స్ కూడా చాలా అంటే థిక్నెస్ కూడా చాలా ఉంటుంది, వెయిట్ కూడా బాగుంటుందండి. ఇక్కడ మనం తీసుకునే దాన్ని బట్టి మనకి కాస్ట్ అనేది ఉంటుంది. సో ఇది చూడండి డ్రైన్ చేసేది, ఫ్రూట్స్ డ్రైనర్ ఆర్ వెజిటేబుల్స్ ఏవైనా మనం డ్రైన్ చేసుకోవచ్చు అందులో. సో కాస్ట్ కూడా నాకు కొంచెం రీజనబుల్ అనిపించింది. జనరల్గా మనం ఎలా ఉంటామంటే ఏదైనా షాప్కి వెళ్తే ఆల్రెడీ మన దగ్గర ఉన్నా కూడా టెంప్ట్ అయిపోతాం అనమాట, ఎస్పెషలీ లేడీస్. సో ఇవి ఉన్నా కూడా కొంచెం మంచిగా అనిపించింది అనుకోండి తీసేసుకుంటాము. సో అలా మాత్రం చాలా టెంప్ట్ అయిపోతామండి ఇవన్నీ చూస్తే మాత్రం. చూడండి ఆల్రెడీ ఉన్నా కూడా తీసేసుకుంటాము. సో ఇది ట్రే అనమాట, అంటే దేవుని దగ్గర పూజ ఐటమ్స్ అలా పెట్టుకోవచ్చు. ఇంకా ఇవన్నీ కూడా బాక్సెస్ అన్నమాట, చిన్న నుంచి పెద్ద వరకు బాక్సెస్ ఉన్నాయి. అండ్ ఇవి ఓపెనబుల్, అంటే మనకి ఏమంటారు ఒక నాన్ స్టిక్ పైన ఎలా వస్తుందో లిడ్ అలాంటి మోడల్లో ఉన్న స్టీల్ అన్నమాట ఇవి. సో ఇవి కూడా మనకి లుక్ వైజ్ తీసుకుంటే డైనింగ్ టేబుల్ పైన, ఇంకా మనం ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు అలాంటివి సర్వ్ చేసుకోవడానికి అందులో వేసి పెట్టుకుంటే బాగుంటుంది. అండ్ ఇవన్నీ కూడా కొంచెం ఫిల్టర్స్, టీ ఫిల్టర్స్, ఇంకా మనకి చాక్, పీలర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా మీకు జస్ట్ ఒక ఓవర్ వ్యూ లాగా చూపిస్తున్నాను. నేను ప్రైస్ అయితే చూపించలేదు, సింగిల్ ఎంత పడుతుంది అనేది ఇన్ డీటెయిల్డ్గా చూపించలేదండి. సో ఇవన్నీ గ్లాసెస్ అన్నమాట. సో ఈ సెక్షన్ మొత్తం గ్లాసెస్ ఉంటాయి. సో ఈ గ్లాసెస్ కూడా పెద్ద సైజ్ నుంచి స్మాల్ సైజ్ వరకు ఉంటుంది, టీ గ్లాస్ వరకు ఉంటుంది అనమాట ఈ సెక్షన్లో. సో ఈ గ్లాస్ సెక్షన్స్ అయిపోయిన ఎగ్జాక్ట్ ఆపోజిట్ సైడ్ ఇంకొక సెక్షన్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం చిన్న కప్స్, లైక్ మనకి హోటల్స్లో అమ్ముతారు కదా. ఇంకోటండి, హోటల్స్కి, రెస్టారెంట్స్కి, ఇంకా చిన్న డాబాలకి ఫ్రైడ్ రైస్లు చేసేటివి, ఇవన్నీ కూడా వీళ్ళకి కావాల్సిన ఐటమ్స్ కూడా ఇందులో దొరుకుతాయండి. చాలా పెద్ద ఫ్యాక్టరీ అన్నమాట ఇది. సో నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ఈ కప్స్ అనేటివి మనం సాంబార్, ఇవన్నీ కర్రీస్, రసము, పెరుగు అవన్నీ వేసిస్తూ ఉంటారు కదా మనకి హోటల్లో. సో అలాంటి కప్స్ అన్నమాట ఇవన్నీ కూడా. మనకి ఈవినింగ్ టైమ్స్ అలా స్నాక్స్ తినేటప్పుడు చిన్న కప్స్లో వేసుకొని తింటాం కదా, అవి కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట ఈ సెక్షన్లో. సో ఈ సెక్షన్కి ఎండింగ్ నుంచి రైట్ సైడ్కి వెళ్తే అక్కడ మనకి కాపర్ కోటెడ్ వెజల్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఆ సెక్షన్లో ఉంటాయన్నమాట, కాపర్ కోటెడ్ వెజల్స్. సో ఇవి కూడా మనకి సెట్ వైజ్ అయినా తీసుకోవచ్చు ఆర్ సింగిల్ పీస్ అయినా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ బిందెలు కూడా ఉన్నాయండి, చిన్న బిందెల నుంచి పెద్ద బిందెల వరకు ఉన్నాయి, స్టీల్ బిందెలు. సో మీరు ఒకసారి లుక్ వేస్తే తెలుస్తుంది. చూడండి చిన్న నుంచి పెద్ద వరకు ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ స్టీల్ ఫ్యాక్టరీలో మనకి ఎక్స్చేంజ్ కూడా చేసుకుంటారండి, అంటే స్క్రాప్ లాగా తీసుకొని లైక్ స్టీల్, ఐరన్ అండ్ కాపర్, ఇత్తడి అంటే బ్రాస్ అంటారు కదా అది. సో ఇవన్నీ కూడా మనకి ఒక స్క్రాప్ లాగా తీసుకొని కేజీకి ఇంత అమౌంట్ అని ఛార్జ్ చేస్తారనమాట బయట. సో అది కూడా మనకి ఆప్షన్ ఉంది. ప్లాస్టిక్ మాత్రం ఇప్పుడు 1 year నుంచి తీసుకోవట్లేదని చెప్పారు. సో ఈ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి ఎవరైనా మన దగ్గర ఓల్డ్ అయిపోయి ఉంటాయి కదా, బాగా పాడైపోయినవి కిచెన్లో ఐటమ్స్, సో అవన్నీ కూడా మనం రిటర్న్ చేసేసి వాళ్ళు బిల్ ఇచ్చేస్తారు మనకి. ఆ బిల్ లాస్ట్లో మనం సబ్మిట్ చేసేసుకోవాలి, దాంట్లో మనం తీసుకున్న షాపింగ్లో డిడక్ట్ చేసుకొని ఇచ్చేస్తాం. సో ఇప్పుడు కరెంట్ ఒక ఆఫర్ కూడా నడుస్తుంది. సో 10,000 కంటే ఎక్కువ షాపింగ్ చేసిన వాళ్ళకి కొన్ని ఏవో గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. అలాగే 30,000 అబోవ్ షాపింగ్ చేసిన వాళ్ళకి కూడా సమ్ డిఫరెంట్ ఐటమ్స్ గిఫ్ట్గా ఫ్రీగా ఇస్తున్నారనమాట. సో అది మన్సూన్ ఆఫర్ అని పెట్టారండి ఇక్కడ. అండ్ మనం డిన్నర్, లంచ్ చేసే ప్లేట్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. టిఫిన్ ప్లేట్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో. మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. సో ఇక్కడ కాఫీ మగ్స్ చూడండి చాలా బాగున్నాయి, ముద్దుగా చిన్నవిగా ఉన్నాయి. అండ్ దీనికి స్టాండ్ కూడా చాలా బాగుందండి, ఒక బ్రాంచెస్ లాగా దానికి మనము కప్స్ హ్యాంగ్ చేసుకునేలాగా ఉన్నాయి. అండ్ ఇవి కాఫీ ఫిల్టర్స్ అండి, కాఫీ ఫిల్టర్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. సమ్
బిగ్ సైజ్ నుంచి స్మాల్ సైజ్ వరకు ఉన్నాయి ఈ కాఫీ ఫిల్టర్స్. ఇవి లంచ్ బాక్స్ అలా తీసుకెళ్తూ ఉంటారు కదా, ఆ ప్యాటర్న్లో ఉన్న బాక్సెస్ అన్నమాట. అవి కూడా చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ స్పూన్స్ కూడా మనకి చాలా పెద్ద సైజులో కూడా దొరుకుతున్నాయి. పొడవుగా స్పూన్స్ ఉంటాయి కదా మనకి, లాంగ్ టైల్ స్పూన్స్. సో అవి కూడా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఎక్కువ క్వాంటిటీలో మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. సో ఇవి కూడా లంచ్ బాక్సెస్. మనం ట్రైన్లో లేదంటే మనము ఎక్కడికైనా ట్రిప్ వెళ్ళినప్పుడు ఇలాంటిది ఒకటి తీసుకెళ్ళిపోతే అందులోనే మొత్తం అన్నీ పట్టేస్తాయి. సో అదొక లంచ్ క్యారియర్ లాగా తీసుకెళ్ళొచ్చు అనమాట. అండ్ కమింగ్ టు ఇది రైట్ సైడ్ వస్తుందండి. లోపలికి ఎంటర్ అవ్వగానే మనం మొత్తం చూసేసాక స్టీల్ ఐటమ్స్ అన్నీ రైట్ సైడ్లో ఒక ఎంట్రన్స్ ఉంటుంది. దాని లోపలికి వెళ్తే ఇక్కడ ఉంటాయండి ఇవన్నీ కాపర్ రిలేటెడ్ ఐటమ్స్, ఇంకా బ్రాస్ రిలేటెడ్ ఐటమ్స్, ఇలా డెకరేటివ్ ఫ్లవర్ వేసుకునే వెజల్స్ కానీ, ఇలా మీనా వర్క్ చేస్తారంట కదా, మీనాకరీ వర్క్ అని, ఇలాంటివి కూడా స్టీల్లో ఉన్నాయి, కాపర్లో ఉన్నాయి అండ్ బ్రాస్లో కూడా ఉన్నాయండి. అండ్ గ్లాస్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. అండ్ డెకరేటివ్ ఐటమ్స్ చూడండి ఎన్ని కావాలంటే అన్ని కలెక్షన్ ఉందండి ఇక్కడ. కంపారిటివ్లీ బయట కంటే ఇక్కడ తక్కువే అని నాకు అనిపించింది. సో ఇక్కడ కూడా ఈ గణేష్ విగ్రహాలు కానీ, ఇంకా కృష్ణుడు కానీ, ఇంకా ఇలాంటివన్నీ కూడా మనకి పెద్ద సైజు నుంచి చిన్న సైజు వరకు ఉన్నాయి. సో గణేష్ కూడా లీఫ్లో గణేష్ చాలా ముద్దుగా అనిపించాడు. అండ్ సింహాసనాలు అంటారు కదా అమ్మవారికి మనం రెడీ చేసుకున్నప్పుడు, సింహాసనాలు ఇవి కూడా ఎక్కువ ఉన్నాయి పెద్ద సైజు నుంచి చిన్న సైజు వరకు. అండ్ ట్రేస్ చూడండి అసలు చూస్తుంటే చాలా బాగున్నాయి. బట్ కొంచెం వెయిట్ ఉంటే మాత్రం కాస్ట్లీ అనిపించింది నాకు. ఇంకా బుద్ధ ఐడల్స్, ఇంకా డిఫరెంట్ ఐడల్స్ అన్నీ ఉన్నాయండి. అందరి దేవుళ్ళ ఐడల్స్ ఉన్నాయి. బ్రాస్లో ఉన్నాయి, ఇంకా జర్మన్ సిల్వర్లో ఉన్నాయి, గోల్డ్ కోటెడ్ ఫినిషింగ్లో ఉన్నాయి. సో ఇవైతే భలే టెంప్ట్ అయిపోయానండి. నాకు చాలా బాగా నచ్చేసాయి. నేను తీసుకున్నాను కూడా కొన్ని. సో మీకు నెక్స్ట్ వీడియోలో చూపెడతాను నేను ఏమేమి తీసుకున్నాను అనేది. పీటలు కూడా ఉన్నాయండి. ఇప్పుడు కొత్తగా గోల్డ్ ప్లేటెడ్ పీటలు కూడా వచ్చాయి. సో అవి కూడా నాకు బాగా నచ్చాయి అన్నమాట. ముందైతే నేను ఇక్కడే షాపింగ్ చేశాను. సిల్వర్ జర్మన్ సిల్వర్ పీటలు తీసుకొని ఉన్నాను అనమాట. సో ఇవి చూడండి దేవుని దగ్గరికి తీసుకెళ్ళే మనకి ఉంటాయి కదా పూజా బౌల్స్ అని. సో అందులో పెట్టుకొని తీసుకెళ్తాం కదా ఫ్లవర్, టెంకాయ ఇవన్నీ కూడా. సో అది ఆ కలెక్షన్. ఇంకా దీపపు కుందులు అండ్ మనం డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకునేవి అండ్ హారతి ఇచ్చేటివి అండ్ వుడెన్ బాక్సెస్ అంటాం కదా అలాంటివి మనకి ఇక్కడ బ్రాస్లో దొరుకుతున్నాయండి. అండ్ గంటలు ఇవన్నీ కూడా ఉన్నాయి. గంటలు కూడా పెద్దవి అంటే గుళ్ళో యూజ్ చేసే గంటలు అలాంటివి కూడా దొరుకుతున్నాయి. అండ్ రిటర్న్ గిఫ్ట్స్కి మాత్రం బాగా యూజ్ అవుతుందండి ఈ బ్రాస్, ఈ జర్మన్ సిల్వర్ ఇవన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్లో దొరికేస్తున్నాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బారూస్ వరల్డ్.